కేంద్రీయ విద్యాలయ ఆర్ కేవీఎస్ కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అండి. సో ఎవరైతే లైక్ స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ చేసే వాళ్ళు లైక్ మీకు ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. సో కేవీఎస్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకు స్పెషల్ ఎడ్యుకేటర్ కి సంబంధించిన పోస్టులు అండి. సో నార్మల్ డిఎడ్, నార్మల్ బిఎడ్ ఎలా అయితే మనకు పోస్టులు ఉంటాయో, ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటారు. వాటికి సంబంధించిన పోస్టులు అనేవి మనకు శాంక్షన్ అయినాయి, కాకపోతే అది ఇంకా అప్రూవ్ చేయలేరు. సో వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ పోస్ట్ వచ్చేసి 987. సో వీళ్ళని మనకు స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటారు. స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు. సో మెయిన్ గా ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ కావచ్చు, ఎలాంటి సిలబస్, సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన మనకు డీటెయిల్ గా వాళ్ళు నోటిఫికేషన్స్ పంపించారు. జస్ట్ వాళ్ళు అప్రూవ్ చేసి సపోజ్ రిక్రూట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, వాటికి సంబంధించిన డేట్స్ కావచ్చు, అవి మాత్రమే బ్యాలెన్స్ అయి ఉన్నాయి. సో అది ఒక్కసారి అప్రూవ్ అయిన తర్వాత మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది అప్కమింగ్ 2, 3 or 4 months లో ఎప్పుడైనా రావచ్చు. సో ఇంకా వాటి గురించి అప్డేట్ రాలేదు, అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో వాటి గురించి అయితే అప్డేట్ రాలేదు. జస్ట్ వాళ్ళు డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. సో ఇన్ని 987 పోస్ట్ అనేది శాంక్షన్ అయినాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్, సిలబస్ ఇది మేము పెట్టుకుంటాం అన్నట్టు వాళ్ళు ప్రూఫ్ గా పంపారు. సో అది మనకు రాగానే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా ఎవరైతే మనకు సెంట్రల్ లో అయితే మనకు సీసెట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. సో ఎవరైతే మన తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, నార్మల్ స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు, మీరు ఇప్పుడు ఈ జూన్ జూలై సెషన్ లో మనకు మళ్ళీ సీటెట్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మీకు 2 times సీటెట్ ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటివరకు అసలు సీటెట్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కావచ్చు, రాయని వాళ్ళు ఎవరైతే స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్ వాళ్ళు ఉంటారో, మీరు సీసెట్ కూడా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. మనకు సపోజ్ అన్ని సెంట్రల్లో మనకు సీటెట్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో ఎవరైతే ఇంకా రాసుకోలేరో మీరు సీటెట్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్, సిలబస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అవన్నీ మనకి ఇంకా అఫీషియల్ గా రాలేవు. అవి వచ్చిన తర్వాత అందులో ఎలాంటి సిలబస్ కావచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్, సబ్జెక్ట్ లిస్ట్, సో మనకు సీసెట్ మ్యాండేటరీ, అవన్నీ మనకు అప్కమింగ్ వీడియోస్ లో నేను చెప్తాను. సో మెయిన్ గా సీటెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎవరైతే స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్ అయిపోయిన వాళ్ళు. అండ్ మనకు సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా లైక్ ఇప్పుడు జూన్ జూలైలో మీకు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా లైక్ ఈ కేవీఎస్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో దట్ ఎవరైతే లైక్ పక్కా వీటి కోసమే ప్రిపేర్ అవుతా అనుకున్న వాళ్ళు మీరు ఆ ఫామ్ ని కూడా చూడొచ్చు. లైక్ డ్రాఫ్ట్ ఎన్ని పోస్ట్ ఉన్నాయి, సో అది ఎవరికి పంపారు అదంతా అందులో ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్ చేసే వాళ్ళు, ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంటుంది. నార్మల్ డిఎడ్, నార్మల్ బిఎడ్ చేసే వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.